గురుగారు మనలో పోలహారయ్య వారింటి పేరు మేసాల వారు మేసాల రామకృష్ణ గారు అమ్మాజీ గారు సత్యనారాయణ సాయిదేవి రమేష్ సూర్య ప్రవీణ గారు శ్రీకృష్ణ శంకర వంశీ సన్విత సత్యనారాయణ శ్రీవల్లి గారు శివస్వామి గారు కుటుంబ సభ్యులు ఏనాడు పూర్వకాల నాడు మొక్కున మొక్కు బాబు ఈనాడు చెల్లించి ఏడుకొండల వారికి బతిమహాడ తరగతులకి ఇంటి వీరభద్రుడి కోమలూరు పెద్దకాపు గారు పేరు చెప్పి ఈ ఊరు గ్రామ దేవత పేరు చెప్పి గురువు గారు తులసమాల వేసి ఏమి ఉంటదని 1,116 బహుమతికి ఇచ్చారు. వారికి ఇరణ గోవులు భూమి సంపద భోగభాగ్యాలు ఇచ్చి నిండా 100 ఆవుసిచ్చి వారి వ్యాపారం అందు వారి బిజినెస్ అందు కాపాడు రచించగా స్వామి వెంకటరమణ 3 సార్లు కాంకడ మీద నూనె 3 సార్లు కాంకడ మీద నూనె గోవింద శ్రీ రామ రామ
తర్వాత వందనము అయ్య ఒళ్ళ నామాలు గణపతి దేవో దండాలు పెడితే సున్న పాపాలు చెల్లిపోతాయో దండాలు పెడితే సున్న పాపాలు చెల్లిపోతాయో సున్న పాపాలు చెల్లిపోతాయో సున్న పాపాలు పారిపోతాయో మరి మోసేటి తల్లు తల్లి తల్లి బూడే మోసేటి తల్ల నన్ను తల్లి బూడే వందనము కట్టేరమ్మా కట్టే గణపతి
రామసుందర పరమే మండలమా రామసుందర పరమే మండలమా సున్నా సున్నా వెళ్ళన్న గ్రామములో వారు వరణాని కాపోలు వారు ఇంటి పిరసెక్కాలి తాత బెరకాటయ్యే తండ్రి కామయ్య తాత బెరకాటయ్యే తండ్రి కామయ్య యజమానులిద్దారు పెళ్లి పోయారమ్మా యజమానులిద్దారు పెళ్లి పోయారమ్మా నామూరు వైద్యులు చూడండమ్మా ఈ కథ కూర్చుని మహానీయులండి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లా ఇందుబాబు అవునండి కోట రామసుందర పరమ తాలూకా వెల్లని ఆ గ్రామంలో వెలిసిపుట్టారండి వెల్ల అనే గ్రామంలో వెలిసిపుట్టారండి వారి వర్ణానికి కాపులండి వారింటి పేరు సిక్కాల వారు సిక్కాల కాటయ్య కామయ్య అనే మహానుభావులిద్దరు కళాకారులమ్మ తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు కాలు నడక నడుచుకుంటూ వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి నోటారా కవుగొచ్చిన కదండి నోటారా కవుగొచ్చిన కదండి ఇదొక రామాయణం కాదు ఒక భారతంలో గాని తిరుమల తిరుపతి దేవస్థానం కదండి ఆ మహానుభావులిద్దరు కూడా శెట్టిపాది చెల్లిపోయారమ్మా ఆ శెట్టి కాయలు కోసుకుని మన ఊరు అమ్ముకుంటున్నామండి మనం ఊరు అమ్ముకుంటున్నామండి గురువు లేని విద్య గుడ్డు విద్య అన్నారండి విద్య అన్నారండి నాకు విద్యాదానం చేస్తున్న మహానుభావులు రామసుందర పరము తెలుసున్నా తెలుసున్నా వారు గొప్పవారు పేటాలు వారు వరణానికి సిడిపడి వరణానికి సిడిపడి వారింటి పేరైతే వారింటి పేరు మొదలు పేరు శ్రీనివాస పంజాబీ రాజాలు పంజాబీ రాజాలు ఇంటి పాలనమ్మ తలలోనే మానలకు పంజాబీ కల్లానే తలలోని మానలకు తలపడుతూ ఉంటేని వచ్చినంత మడుపు గొప్పగా వచ్చినంత మడుపు నాకంట చిన్నోళ్ళు నా చెల్లు నాకంట పెద్దోళ్ళు నా తల్లు నాకంట పెద్దోళ్ళ మా మీద దేవుడి
పాడాలే మంచి పాడినా మంగమ్మ సాటములే మహిమగా చెప్పినా తెల్ల తెల్లరగట్ల తెల్లారి గట్ల పెదగా పూసాటములే తెల్లంగా చెప్పినా దానం చేస్తున్న మహానుభావులు రామసుందర పరమ తాలూకా గొప్పలవారిపేటలో వెలుసు పుట్టారండి. వర్ణానికి శెట్టి బర్జీలమ్మ వారింటి పేరే ఎన్నమద్దల వారు పేరు శ్రీనివాసరావు గారు. మీరు విద్యాదానం చేసిన మొదటి గురువు గారండి. విద్యాదానం చేసిన రెండవ గురువు గారు రామచంద్ర పరము అంటే ఇప్పుడు చెప్పబోయేది ఈ తిరుమల తిరుపతి దేవస్థానం కదండి. ఈ పచ్చన పందిట్లోని ఈ గ్రామంలోని వీరింటికాడ 3 కథలుగా చెప్పాలి బాబు. ఒక ఆదిశక్తి పుడుదల, ఒక శ్రీనివాస, ఒక 7 కొండల వాడే చరిత్ర చెప్పాలి. చరిత్ర కథగా పాడాలి. ఈ కూర్చున్న సభారమ్మా కూర్చున్న సభారందరూ అనుకోవచ్చు. ఈ క్వాలిటీ కోల సంబరం వచ్చండి. అమ్మ కొత్తగా ఎవరైనా గృహం కట్టించుకున్న వారు గాని, లేకపోతే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు గాని, లేకపోతే కళ్యాణం అయిన అన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని కేజీ గాని కోల వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే వారి కుటుంబం సత్యశ్రమలకు ఉంటదని, వారి కుటుంబం పాల్పొంగ నడుపుతుందని ఈనాడు మన పెద్ద గురుగారు మన చెప్పబడున్నది. అందుకే చేత ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి తల్లికి, చెల్లికి అలా ఎరగడ చేస్తున్నాము. గోయందా ఏడుకొండల స్వామి వెంకటరమణ అగరొత్తులు వెలిగించమ్మా. అగరొత్తులు అయిపోయినప్పుడల్లా వెలిగంత ఉండాలి. ఆ గ్లాసులో నూనె చూసుకుంటూ ఉండాలి. దీపారాధన గోవిందా ఏడుకొండల స్వామి వెంకటరమణ.